హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తలకు రాసుకునే కొబ్బరి నూనె వంటల్లోనా అని చిన్న చూపు చూడకండి. కేరళ ప్రజల ఆరోగ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. కేరళ అని మాత్రమే కాదండి, చాలా దేశాల్లో అనేక రకాల ప్రయోజనాల కోసం పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అది మాత్రమే కాదండి, కొబ్బరి నూనె వల్ల గుండెకు మేలు చేసే గుడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. మేను మెరవాలన్నా, కొవ్వు కరగాలన్నా అది కొబ్బరి నూనెతోనే సాధ్యమని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ వీడియోలో కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలేంటి, కొబ్బరి నూనెని రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలి, అదేవిధంగా కొబ్బరి నూనె ఏది వాడితే ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయని చెప్పుకుందాం. తల్లిపాలతో సమానంగా లారిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో ఉండడం వల్లే ఈ గొప్పతనం కొబ్బరి నూనెకి ఆపాదించబడింది. మీ అందరికీ తెలుసు, మన ఆంధ్ర తెలంగాణలో మనం చూస్తూనే ఉంటాం, చిన్నపిల్లలకి ఉగ్గు కలిపి పట్టిస్తూ ఉంటారు. చిన్న ఉగ్గు గిన్నెలో మనం అలా ఉగ్గెలా పెడతామో చాలా దేశాల్లో కొబ్బరి నూనెని పిల్లలకి చిన్న మూతలో అలా పట్టిస్తారనమాట. ఎందుకు అంటే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. సో మనం కూడా రోజుకి 1 స్పూన్ 2 స్పూన్ల కొబ్బరి నూనె కనుక డైరెక్ట్గా తీసుకోవడం జరిగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చెప్తాను. కొబ్బరి నూనెలో ఉన్న మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ కారణం వల్ల మన శరీరంలో ఉన్న శక్తిని పూర్తిగా వినియోగించుకోవడాన్ని పెంచుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది, శరీర బరువును తగ్గిస్తుంది, బెల్లీ ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా చెప్పాలి అంటే అన్హెల్దీ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఆకలిని క్రమబద్ధం చేస్తుంది. కొబ్బరి నూనె వల్ల గొప్ప గొప్ప ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ అన్ని రోగాలకి కారణమైన ఊబకాయాన్ని తగ్గించడంలో ఇంతలా హెల్ప్ చేస్తుంది. కాబట్టే ఈ రోజుల్లో కొబ్బరి నూనె అంత ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు. చాలామంది వెయిట్ లాస్ అవ్వడం వల్ల మజిల్ లాస్ కూడా అవుతుంది అనుకుంటారు. కానీ కొబ్బరి నూనె తీసుకుంటూ మీరు వెయిట్ లాస్ అయినట్లయితే కనుక కండరాలకి ఇంకా బలం చేకూరుతుంది, అంటే మజిల్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. బ్రెయిన్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అల్జీమర్స్, మతిమరుపు వంటి వాటిని దూరం చేయడంలోనూ హెల్ప్ చేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు కూడా రోజు 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ ఇవ్వడం చాలా అవసరం. బోన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఆర్థరైటిస్ని కూడా తగ్గిస్తుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది. మీలో ఎవరైనా నోటి దుర్వాసనతో కానీ శరీర దుర్వాసనతో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రోజు నుంచే 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ కోకోనట్ ఆయిల్ తీసేసుకోవడం స్టార్ట్ చేసేయండి. ఎందుకు అంటే ఇది మనం న్యాచురల్ డియోడ్రెంట్గా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఎటువంటి పర్ఫ్యూమ్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. సో ఈరోజు నుంచి ట్రై చేసేయండి. పెదవులను మృదువుగా మారుస్తుంది. కొబ్బరి నూనె మనం తీసుకోవడం వల్ల మన శరీరం చేత కాల్షియంను సులభంగా సంగ్రహించేలా చేస్తుంది. దీనివల్ల దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది, దంత సమస్యలు తగ్గుతాయి, దంతాలు కూడా తెల్లగా మారుతాయి. చాలామంది డ్రై మౌత్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే పెదాలు ఎండిపోతున్నాయి ఎన్ని వాటర్ తాగినా, నెక్స్ట్ వచ్చేసి నోరు పొడిబారిపోతుంది, గొంతు ఎండిపోతుంది, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. మీరు ఈ కోకోనట్ ఆయిల్ కనుక ఇలా తీసుకోగలిగితే 1 or 2 స్పూన్స్ తీసుకోగలిగితే ఈ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. లివర్ ఫంక్షనింగ్ని, తర్వాత ప్యాంక్రియాస్ని రక్షిస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది, 16 రకాల క్యాన్సర్ల రిస్క్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కొబ్బరి నూనెలో ఉండే ఎంసీటీలు శరీరంలో బాగా జీర్ణమైనప్పుడు కడుపు క్యాన్సర్కి కారణమైన ప్రత్యేక బ్యాక్టీరియాలను కూడా చంపుతుంది. దానివల్ల కడుపు క్యాన్సర్ అనేది తగ్గుతుంది, రాకుండా కూడా కాపాడుతుంది. దీనివల్ల ఇంకో బెస్ట్ బెనిఫిట్ కూడా ఉందండి. తరచుగా ఫిట్స్కి గురయ్యే వారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, అంటే వాళ్ళకి మామూలుగా ప్రాబ్లం ఉండదు కానీ ఫీవర్లో ఫిట్స్లో వస్తూ ఉంటాయి. మూర్ఛ రోగం అనమాట. ఇది నేను కూడా ఫేస్ చేశాను. మా చిన్నోడికి 2 times వచ్చింది. నేను ఈ మధ్య తెలిసిన కానించి రోజు వాడికి 1 స్పూన్ తాగిస్తున్నాం, జస్ట్ ఒక 5 ml అలా తాగిస్తున్నాం. మీరు కూడా మీ పిల్లలకి ఆ ఇబ్బంది ఉంటే కనుక, అది ఉన్నా లేకపోయినా కూడా పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే అలవాటు చేసుకోవడం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వదండి. కొంచెం స్కిన్ ఎలర్జీస్ ఎవరికైనా ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయండి, సరిపోతుంది. చెప్పాను కదండి, కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉండడం వల్ల హార్మోన్లను సమతుల్యపరుస్తుంది. అందుకే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండేవాళ్ళు విధిగా 1 స్పూన్ తీసుకోవడం చాలా మంచిది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బీపీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, డయాబెటిక్ రోగులకి కొబ్బరి నూనె ఔషధం అని చెప్పచ్చు. ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ ఏ, ఈ వలన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, మృదువుగా తేమగా మారేలా చేస్తుంది, జుట్టుకు పోషణనిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ కేరళ వాళ్ళని తీసుకోండి. వాళ్ళ హెల్త్ పరంగా చూసుకున్న, బ్యూటీ పరంగా చూసుకున్న వారికి వారే సాటి. కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేసేయండి. తర్వాత ఎగ్జిమా వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
మీరు కనుక కోకోనట్ ఆయిల్తో తరచుగా మసాజ్ చేసుకుంటున్నట్లయితే కనుక, అంటే ఫేస్ కానీ, నెక్ కానీ, హ్యాండ్స్, లెగ్స్ ఇలా మసాజ్ చేసుకుంటున్నట్లయితే కనుక అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కాపాడుతుంది. ఎంత మంట పెట్టి కుక్ చేసుకున్నా సరే, డీప్ ఫ్రైస్ చేసుకున్నా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మీకు ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేకపోతే ఏదైనా వెజిటబుల్స్ ఆయిల్స్ కానీ కొంత హీట్ కన్నా ఎక్కువ వేడి చేశారు అంటే అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. బట్ కోకోనట్ ఆయిల్ వల్ల అటువంటి ఇబ్బందులు ఏం లేవు. మీరు ఎంత డీప్ ఫ్రైస్ చేసుకొని తిన్నా కూడా హెల్త్కి మంచిదే. తక్షణ శక్తినిస్తుంది, శారీరక శక్తిని పెంచుతుంది. అందువల్లే మీరు గమనిస్తే బాడీ బిల్డర్లు కానీ, అథ్లెట్లు కానీ విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏ కోకోనట్ ఆయిల్ పడితే ఆ కోకోనట్ ఆయిల్ కనుక మీరు డైరెక్ట్గా బాడీలోకి తీసుకున్నారు అనుకోండి, జరిగే మేలు కన్నా కలిగే కీడే ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి మీరు ఏది తీసుకోవాలి? దగ్గరుండి గానుగలో పట్టించుకోవడానికి ట్రై చేయండి. కురిడికాయలు అని అంటారు. కురిడికాయలు చక్కగా తీసుకొచ్చి వాటిని ముక్కలు కట్ చేసుకొని అందులో ఏమైనా బూజు లాంటిది ఉంటే అవి చిప్పలు పక్కన పెట్టేసి మంచిగా ఉన్న చిప్పల్ని దగ్గరుండి పట్టించుకోండి. చక్కగా మీరు కుకింగ్ కూడా ఇదే వాడేసుకోవచ్చు. లేదు వేరే కంట్రీస్లో వాళ్ళకి, సిటీస్లో ఉన్న వాళ్ళకి గానుగులు అవైలబుల్ లేవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా మంచి బ్రాండెడ్ కంపెనీ ఆర్గానిక్ది కానీ, లేదు అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ వాడుకోండి. అది గడ్డగట్టున్న స్పూన్తో తీసుకొని మీరు డైరెక్ట్గా తినేయచ్చు. తిన్నాక కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి, సరిపోతుంది. ఇంతకీ ఎంత మోతాదులో తీసుకోవాలి? జస్ట్ ఒక్క స్పూన్తో స్టార్ట్ చేయండి. ఒక్కసారిగా దీన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా అని చెప్పి గ్లాసులు తాగేయడం, స్పూన్లు తినేయడం చేయకండి. జస్ట్ 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకొక స్పూన్ పెంచుకోండి, చాలు. 2 స్పూన్లు చాలన్నమాట. చాలా పరిశోధనలో 2 స్పూన్లు చాలా మంచిది అని తేల్చి చెప్పాయి. ఇలా కాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడతారు కదా, ఆ ముక్కల్ని ఎండలో పెడతారు. అవి కొంచెం బూజు వస్తాయి. వాటిని కొంచెం క్లీన్ చేసి అవి ఆయిల్ పట్టించేసుకుంటారు. అది వాడేయకండి. అది వరకు దేవుడి దీపారాధన వరకు, లేకపోతే తలకు పెట్టుకోవడం వరకు ఎంతో కొంత పర్లేదు. కానీ లోపలికి తీసుకునేటప్పుడు మాత్రం అలాంటి ప్రయోగాలు ఎవ్వరూ చేయొద్దు. ఏ ఆయిల్ పడితే ఆయిల్ మంచిదని ఎవరైనా చెప్పినా కూడా నమ్మద్దు దయచేసి. తర్వాత వచ్చేసి అసలు కోకోనట్ ఆయిల్ పట్ల ఇంత అవగాహన తీసుకొచ్చింది అంటే మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ ఈరోజు అసలు ప్రపంచం మొత్తం అవగాహన తీసుకొచ్చింది ఎవరు అంటే వీరమాచినేని రామకృష్ణ గారు. ఆయనకి ఎప్పటికీ మనం రుణపడి ఉండాలి. వీరమాచినేని రామకృష్ణ గారి డైట్లో 70 గ్రాముల కొబ్బరి నూనె తాగినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం అది జస్ట్ ఒక 3 నెలల కాలమో 4 నెలల కాలమో చేస్తూ ఉంటాం. వేరే కార్బోహైడ్రేట్స్ ఏమి ఇవ్వం కాబట్టి దాని నుంచి శక్తి వస్తుంది. కానీ ఇక్కడ మనం అన్నీ మిళితం చేస్తాం, కార్బోహైడ్రేట్స్ అన్నీ తీసుకుంటాం కాబట్టి జీవితాంతం తీసుకునేటప్పుడు 1 స్పూను లేదా 2 స్పూన్లు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటాను అని అనుకోవడం ఏం లేదు. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో మీద నేను 2 డేస్ కూర్చొని వర్క్ చేశానండి. చాలామందిని అడిగి తెలుసుకున్నాను, డాక్టర్స్ని కూడా అడిగాను. ఎందుకంటే డాక్టర్స్ కూడా చేస్తుంది అదే, ఈరోజు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. మీరు అడిగి తెలుసుకోండి మీ డాక్టర్ని. తర్వాత చాలా బుక్స్ చదివాను, మా హస్బెండ్ని అడిగి తెలుసుకున్నాను. ఈవెన్ ఒక 1 year 2 years నుంచి కొబ్బరి నూనె తీసుకుంటున్న వ్యక్తిగా నాకు కూడా అనుభవం ఉంది. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల నాకు జరిగే మంచి కన్నా సమాజానికి జరిగే మంచే ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.